చూడాల్సింది ఏంటంటే సార్. ఇది ఆయన సహజంగా గనక ఇప్పుడు గనక సిట్ గనక ప్రాపర్ గా విచారణ చేస్తే ఉమ్, వ్యవస్థీకత నేరాలకు అద్దు అదుపు లేకుండా ఉండేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఇక్కడ. ఉమ్, ఎందుకంటే ఇక్కడ వంశీతో ఆగదు ఇది. వంశీ ఒక్కడే కాదు, దీని వెనకున్నటువంటి హస్తాలు చాలా ఉన్నాయి. ఈ రోజున దీంట్లో ఏదైతే సత్యవర్ధన యొక్క కేసులో ప్రభావితం చేయబడ్డారో ఆయన కనుక సెల్ ఫోన్ తీసుకుంటే, కాల్ డేటా రికార్డ్ తీసుకుంటే, టవర్ లొకేషన్ గూగుల్ టేక్అవుట్ తీసుకుంటే మొత్తం గుట్టంతా బయటపడిపోద్ది. పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఈ రోజున మీరు చెప్పినట్టుగా విచారణలో కూడా సహకరిస్తారని నేను అనుకోను. ఎందుకంటే గతంలో అనేక కేసుల్లో కూడా తెలియదు, మర్చిపోయాను, గుర్తులేదు అంటారు. పొరపాటున గనక పోలీసు విచారణాధికారి కనుక జగన్మోహన్ రెడ్డి ఎవరని అంటే తెలియదు, మర్చిపోయిన పదాలు ఓత పదాలు వచ్చేసి ఎవరో తెలియదు అనుకో అన్న ఆశ్చర్యం లేదు. కాబట్టి పరిస్థితి ఆ విధంగా ట్రైన్ చేయబడి ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఆధారాలు పొన్నవోలు సుధాకర్ మాట్లాడుతున్నారు సార్. జగన్మోహన్ రెడ్డికి సల్యూట్ చేయాలి. ఈ విధంగా కార్యకర్తలు ఎవరైతే నాయకులు ఎదుర్కొంటున్నటువంటి కేసులకు సంబంధించి చాలా గొప్ప గొప్ప లాయర్లను పెట్టి వాదిస్తున్నాడు అని చెప్తున్నారు. నిజంగా చెప్పాలంటే దాంట్లో గొప్ప లాయర్లు లేక వాదించినట్టు అయితే దాంట్లో ఇరికేది జగన్మోహన్ రెడ్డి. ఆ భయంతోనే కదా సార్ పెద్ద లాయర్లను పెట్టి అక్కడ ఏం కాకుండా వాదిస్తున్నారు. పరోక్షంగా మాజీ ఎడిషనల్ అడ్వకేట్ జనరల్ అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తా ఉన్నారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. తద్వారా తనకు తెలియకుండానే జగన్మోహన్ రెడ్డిని ఇటన్నిటిలో ఇరికిస్తా ఉన్నాడు అనేది వాస్తవం. అర్థం ఏంటి? ఒక సాక్షిని ప్రభావితం చేశారనో లేకపోతే ఒక టీడీపీ కార్యాలయం మీద దాడి చేశారనో కేసులు ఉంటే ఆ కేసుల్లో ఎవరైతే ప్రత్యర్థుల మీద దాడి చేసిన వాళ్ళనో, అక్రమార్జన పొందిన వాళ్ళనో, అక్రమంగా సంపాదించిన వాళ్ళకో, లేకుంటే సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడి మా శీలాన్ని కూడా శంకించే విధంగా పోస్టింగ్లు పెట్టిన వాళ్ళకి ఈయన పెద్ద పెద్ద ప్లేయర్లను పెట్టి సహకరిస్తున్నారంటే ఈయన బిహైండ్ స్క్రీన్ ఈయన ఉన్నాడని చెప్పకనే కదా సార్. మూలాలు అక్కడే, వీళ్ళు ఇరికితే ఆయన ఇరికినట్టే. వాళ్ళు చెప్పకుండా చెప్పేస్తున్నారు. ఎదురోళ్ళకి తెలియదేమో అని చెప్పేసి వాళ్ళు చెప్పకుండా చెప్పేస్తున్నారు. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి. పొన్నవోలు సుధాకర్ రెడ్డి పాపం ఆయన ఏమైనా చెప్తాడు. ఇంకేదంటే ఆయన ఎడిషనల్ అడ్వకేట్ జనరల్ గా ఉన్నప్పుడు ఆయన విధులేంటో ఆయన మర్చిపోయాడు. చంద్రబాబు నాయుడు గారి మీద ఆ సిఐడి అధికారిని పట్టుకొని ఎక్కడ హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీలో వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టాడు. ఆయన విధి నిర్వహణ లోపంకి ఎలా పాల్పడాలో బాగా తెలిసిన వ్యక్తి. చివరికి హైకోర్టు కూడా కొన్ని సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అతను మందలించింది. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే నేరస్తుల్ని ఎంత వారైనప్పటికి కూడాను ప్రభుత్వం వదలకుండా చట్ట పరిధిలో న్యాయపరంగా వాళ్ళని శిక్షలు పడే విధంగా చేయాలి. ఇంకేదంటే ఆర్థిక నేరాలు అనేవి సమాజాన్ని మొత్తాన్ని ప్రభావితం చేస్తాయి. ఒక మర్డర్ చేస్తే ఒక కుటుంబానికి పోతుంది, కానీ ఆర్థిక ప్రభావం, ఆర్థిక నేరాలకు పాల్పడిన వాళ్ళ వలన అది మొత్తం సమాజం మీద ఆ ప్రభావం పడుతుంది. కాబట్టి అటువంటి ఆర్థిక ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండటమే కాదు, కఠినంగా కూడా వ్యవహరించాలని సుప్రీంకోర్టు అనేక తీర్పులు చెప్పింది. కాబట్టి దీంట్లో కూడా ప్రభుత్వం ఇంకా జాప్యం చేయకుండా ఏదైతే అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళ మీద విచారణ త్వరితగతం చేయాలి. అవసరమైతే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో నేరాలకు పాల్పడిన వాళ్ళని వీళ్ళ ప్రత్యేక న్యాయస్థానాల ద్వారా 1 year లో కేసులు విచారించి నేరం చేసిన వాళ్ళు ఇక ముందు నేరం చేయకూడదనే అభిప్రాయం మిగతా వాళ్ళలో కూడా కలిగే విధంగా దానికి కావాల్సిన చర్యలు చేపట్టవలసిన అవసరం అయితే ప్రభుత్వం మీద ఉందండి.